జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపటి నుంచి మళ్ళీ మనం టిఫిన్ బండి పెట్టబోతున్నాం. ఫుడ్ కాంట్రాక్ట్ కూడా మనకు వచ్చింది. ఎమ్మెల్యే పర్మిషన్ రద్దు చేయించాడు కదా, మళ్ళీ ఎలా బండి పెడతాడు? ఈయన గారితో మేనేజ్ చేస్తున్నట్టున్నారు. ఎంత మేనేజ్ చేసినా ఎమ్మెల్యే గారి ముందు ఈయన పప్పులు ఉడకవు. మంచి విషయం చెప్పావభి. రేపటి నుంచి ఎలా అని అందరం కంగారు పడుతున్నాం. కంగారేం లేదమ్మా, మనకిలాగే 2-3 కాంట్రాక్టులు కూడా వచ్చేలా ఉన్నాయి. ఇంకో ఇల్లు తీసుకుంటున్నా నాన్న. వేరే ఇల్లు ఎందుకు అభి? రేపటి నుంచి చాలా వంటలు చేయాలి. రోజంతా వంట పనులే ఉంటాయి. ఇదేమో చిన్న ఇల్లు, ఒకవైపు వంటలు, ఇంకోవైపు మీరు. ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరంతా ఉండడానికి, మీరు కంఫర్ట్గా ఉండడానికి ఇంకో ఇల్లు చూశాను. వంట పనులు చేయడానికి మనుషులను కూడా మాట్లాడాను. అప్పుడు మాకు ఇంకో ఇల్లు ఎందుకు అభి? నన్ను మీ అమ్మను ఓల్డేజ్ హోంలో చేర్పించు. మీ అన్నయ్యని, తమ్ముణ్ణి, హారిక, పావనిని, మీ అత్తయ్యని అనాథ శరణాలయంలో చేర్పించు. అదేంటి మావయ్య? లేకపోతే ఏంటమ్మా, మీరు ఇంట్లో కష్టపడుతూ ఉంటే మేం ఇంకో ఇంట్లో ఖాళీగా ఉండి తింటూ కూర్చోవాలా? అది కాదు నాన్న. ఇంకేం చెప్పక అభి. ఇంకొక ఇల్లొద్దు. అందరం ఈ ఇంట్లోనే ఉందాం. వంటలు చేయడానికి మళ్ళీ మనుషులొద్దు. మేమంతా ఉన్నాం కదా. అవునభి, అత్తయ్య కూరగాయలు కట్ చేస్తారు, పిన్ని పిండి రుబ్బుతుంది, నేను వసు వంటలు చేస్తాం, అఖిలు, హారిక టిఫిన్ బండి చూసుకుంటారు, మావయ్య మీ అన్నయ్య పార్సిల్స్ అవి చూస్తారు. ఏంటే వీళ్ళిష్టానికి కమిట్ అవుతున్నారు? ఆ పనులు తప్పాయనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ఎక్కువ పని పెట్టేలా ఉన్నారు. ఎందుకు వదినా, అందరం కష్టపడడం ఎందుకు? మనుషులను పెట్టుకుంటే సరిపోతుంది. మేం మనుషుల్లా కనిపించట్లేదా అభి? అంటే నాన్న, అది నువ్వు ఇంకేం చెప్పక అభి. మేం పనులు చేయడానికి నువ్వు వసు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లో ఉంటాం, లేకపోతే ఊరెళ్ళిపోతాం. అమ్మా, ఊరెళితే అక్కడ అడ్డమైన చాకరీ చెయ్యాలి. నా వల్ల కాదు. నా వల్ల మాత్రం అవుతుందా? ఊరెందుకులేనన్నా, ఇక్కడే ఉందాం. మీరు చెప్పినట్టే తలో ఒక పని చేద్దాం. అభి, నేను అకౌంట్స్ చూస్తానురా. పెద్దోడికి ఏమైంది? మెదడువాపు గాని రాలేదు కదా? బావగారు కమిటీ అంటున్నారా, కామెడీ చేస్తున్నారా? అన్నయ్య ఫేస్ చూస్తుంటే సీరియస్గానే ఉన్నట్టున్నాడు. అలాగే రేపు నాకు ఒక అకౌంట్ బుక్ ఇవ్వు, బిల్స్ అవి ఇవ్వు, నీట్గా రాసి పెడతాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇదిగో ఇవి ఈరోజు బిల్స్. రేపు అకౌంట్స్ బుక్ తెస్తాను. అలాగే మన కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. వాళ్ళతో మీరే మాట్లాడాలి. సరే అభి, నేను చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.